ఒక ఇద్దరు వ్యక్తులు పని పాట లేక మనకి ఎటువంటి పని చేత కాక ఏది పడితే అది వాగటం కోసం ఓ చోట కూర్చుని సొల్లు మీటింగ్ పెడతారు చూసారా. వీళ్ళకి సమాజానికి వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. చెప్పాలంటే సమాజం మీద విషం చిబుతూ ఏదో ఒకటి సొల్లు చెప్పుకుంటూ సొల్లు మాట్లాడుకుంటూ మనమే ఈ దేశం కాదు ప్రపంచంలో మనమే పెద్ద అపార జ్ఞానులం, మనం ఒక వేదాంతి, ఈడు ఒక పెద్ద సిద్ధాంతి అన్నట్టుగా ఏదో బిల్డప్లు ఇచ్చేస్తూ ఉంటారు. అలాంటిదే వీళ్ళిద్దరూ కూడా. ఈయన వేదాంతి, ఆయన సిద్ధాంతి అన్నట్టు ఇక్కడ ఈ ఉత్తమ నటుడు, నిజ జీవితంలో కూడా చాలా అద్భుతంగా నటించేటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్. ఈ పుండాకూరు ప్రశ్న అనేవాడు ఒకడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని హిందూ మతాన్ని, హిందూ జీవన విధానాన్ని, హిందూ దేవుళ్ళని కించపరచడమే ధ్యేయంగా కొన్ని సంస్థలను, అంటే కొన్ని ఉగ్ర సంస్థలను కూడా నడుపుతున్నటువంటి వేస్ట్ ఫెలో అని చెప్పాలి. ఈ దేశం ఇలంక కొంతమంది దరిద్రుల్ని పెంచి పోషిస్తుందనడానికి వీళ్ళిద్దరే ఉదాహరణగా మనం చెప్పాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విన్నాం, ఆ తర్వాత మాట్లాడదాం. చెప్పమ్మా, నటుడు, ఉత్తమ నటుడు. స్పెషల్ స్టేటస్ ఏమైంది తెలీదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైంది తెలీదు. ఏం అడుగు, గుడిలు కడుక్కుంటూ మెట్లు కడుక్కుంటూ దానికి మెట్లు అడిగితే క్లియర్గా చెప్తున్నాడు. ఇంత క్లియర్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజలకు ఏం చెప్తున్నాను, నేను అడుగుతున్న ప్రశ్నలు ఇవి రాముడి గురించి కాదు, రాముడు గురించి కాదు. నేను అడుగుతున్నది మీ రాజకీయ ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి కాదు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ సింపుల్ క్వశ్చన్ as a citizen of this country. మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీకుంది. ఇక్కడ ఈయనకి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందంట. నీకెందుకయ్యా, నేను నీకెందుకు ఆన్సర్ చేయాలి? అసలు నువ్వెవడ అసలు అడగటానికి? హిందూ ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి కించపరచడానికి నువ్వెవడయ్యా? నువ్వెవడైతే మాకేంటి చెప్పు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు, అసలు నీకేం అర్హత ఉంది? నువ్వు అసలు ఈ సమాజానికి ఊడబొడిచింది ఏంటి చెప్పు. ఈ సమాజంలో ముఖ్యంగా హిందువుల మీద పడి ఏడవుతుంది తప్ప నువ్వు పీకింది ఏంటి సమాజానికి? హిందూ మతాన్ని ఆచరించేవాళ్ళు, హిందూ దేవుళ్ళను పూజించేవాళ్ళు సినిమా చూస్తే దాంతో నోటికొచ్చింది వాగటానికి నీకు అవకాశం ఇచ్చారు హిందువులే. నీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. హిందువులు డబ్బులు పెట్టి సినిమా చూస్తేనే. అర్థమైందా? ఏ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి సినిమాలు తీసుకు దొబ్బేయి, అక్కడికి వెళ్ళు, తెలుస్తుంది నీకు నొప్పేంటో. ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కదా, నీకంటూ కొంచెం ఇలా ఈ పుండాకూర లాంటి వ్యక్తులు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, నువ్వేది మాట్లాడితే అది సొల్లు తీసుకొచ్చి వింటున్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేసావు, ఈ సమాజానికి ఏం చేసావు, నువ్వు మంత్రిగా వచ్చిన తర్వాత ఏం చేసావు? మెట్లు కడగటం రాముడి గురించి కాదు మేము అడుగుతుంది, ఈ సమాజానికి ఏం చేసావు అంటే వెళ్ళి గిరిజన గ్రామాలను అడుగు. ప్రకాష్ రాజ్, మిస్టర్ వేస్ట్ ఫెలో ప్రకాష్ రాజ్, గుర్తుపెట్టుకో, వెళ్ళి గిరిజన గ్రామాలను అడుగు. 77 సంవత్సరాల్లో ఏ రాజకీయ నాయకుడు, ఏ ప్రభుత్వం, ఏ మంత్రి, ఏ డిప్యూటీ సీఎం, ఏ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దేశంలో చేయలేనటువంటి గొప్ప పనులు జస్ట్ 2 ఏళ్లలో చేసి చూపించాడు. 2 సంవత్సరాల్లో చేసి చూపించాడు. వాళ్ళ ఇంటికి వెలుగు వచ్చింది, వాళ్ళ ఊరికి రోడ్డు వచ్చింది, వాళ్ళ తాగటానికి నీరు వచ్చాయి. నీలాంటి వ్యక్తులు ఎవడన్నా నీ బతుక్కి ఎప్పుడన్నా చేసావా? ఒక్కటి చెప్పేశావు నీ జీవితంలో ఇది చేశానని చెప్పి. అసలు నీకేం హక్కు ఉందయ్యా మాట్లాడడానికి? అసలు నువ్వెవడో చెప్పు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా అసలు నీకు? సరే, ఇది స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నావు. స్పెషల్ స్టేటస్ గురించి నువ్వు మాట్లాడేంత మా ఆఖరికి నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని అనిపిస్తుంది. సరే, స్పెషల్ స్టేటస్ అనే దాని మీద 2019 నుంచి 24 వరకు ప్రకాష్ రాజ్, ఈ పుండాకూరు ప్రశ్నగాడు ఎక్కడ పెట్టుకున్నారా? అప్పుడు మీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? చెప్పండి. అప్పుడు ఏమైపోయింది? 25 మంది ఎంపీలను ఇస్తే మేమేదో ఊడబడి చేస్తామని చెప్పినటువంటి అప్పటి ప్రభుత్వాన్ని మీరు ఏం పెట్టుకుని అడిగారా? అప్పుడన్నా చెప్పాలి కదా. అప్పుడు నోట్లో వాటర్ పోసుకుని తాగుతున్నావా? కాదు కదా. మరి అప్పుడు మాట్లాడాలి కదా. 2 సంవత్సరాలు అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కూటమి ఏమన్నా దాన్ని మేనిఫెస్టోలో పెట్టొచ్చిందా? కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. వెళ్ళి అడుగు. నీకు
దమ్ముంటే, నీ జీలో దమ్ముంటే వెళ్ళి అడుగు. అప్పుడు మాత్రం నోరు రాదు, ఇప్పుడు వస్తుంది. అంటే ఏది పడితే సొల్లు మాట్లాడటమే కదా, పని పాట లేదు. ఏది పడితే అది సొల్లు చెప్తున్నాం కదా అని వింటా ఉంటే కాదు. స్టీల్ ప్లాంట్ అంట. ఈ పుండాకోరు ప్రశ్నగాడికి ఈయనకి ఎవడు అసలు, అరే అరే బాబు, మీ మైండ్, మీ గుర్ర బుర్రలో ఏడకెళ్ళి సత్తారా బాబు? ఆంధ్రప్రదేశ్కి లేదా ఈ దేశానికి ఈ దరిద్రం ఏంటరా బాబు? మాకు అర్థం అవ్వదు. స్పెషల్ స్టేటస్ గురించి అప్పుడు ప్రభుత్వాన్ని అడగరు. స్టీల్ ప్లాంట్ అనేటువంటి ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 వరకే వచ్చిందిరా. అప్పుడు మీరు ఏం చేశారా? 25 మంది ఎంపీలు అక్కడ ఏం పీకారా? ఇల్లు అడగండిరా బాబు, ఒకసారి ఇల్లు అడిగిసావంటే తెలుస్తుంది. 25 మంది ఎంపీలు ఇల్లు అడిగారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షాతో మాట్లాడారా? అక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎన్ని ప్రోగ్రామ్స్ పవన్ కళ్యాణ్ గారు చేశారా, ఆయన చేశారా? అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసిందా, ప్రతిపక్ష పార్టీ చేసిందా? ఇప్పటి వరకు ప్రైవేటీకరణ ఆగినటువంటి పరిస్థితి ఉంది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారే. గుర్తుపెట్టుకో. నువ్వేమైనా పీకేవేంటి? లేకపోతే ఈ పుండాకోరు ప్రశ్న కూడా ఏమైనా పీకాడా ఆపడానికి? లేదు కదా. ఏం తెలీదు. అడుగు వెళ్ళి అప్పుడు ప్రభుత్వాన్ని, అరే బాబు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానని చెప్పావు కదా, ఏమైంది అని అడుగు. లేదంటే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని చెప్పి పబ్లిక్ మీటింగ్లో చెప్పావు కదా, అడుగు. మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఎలక్షన్కి రానన్నావు కదా అని చెప్పి అడుగు. సిపిఆర్ రద్దు చేస్తానే తప్ప నేను వచ్చిన వెంటనే సిపిఆర్ రద్దు చేస్తానని చెప్పావు కదా, వెళ్ళి అడుగు. అప్పుడు మాత్రం నోట్లో ఐస్ గడ్డలు పెట్టుకుని కూర్చుంటాడు ఈ పుండాకూరు గాడును, ఈ వేస్ట్ ఫెలో. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత స్థాయి ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేంది 2 సంవత్సరాల లోపే, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తవలా. 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి దాన్ని డబల్ త్రిబుల్ కాదు 5 times ఎక్కువ చేశారు జస్ట్ 2 సంవత్సరాల్లో. రోడ్లు కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు పంచాయతీరాజ్ శాఖలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఆయన. 5 ఏళ్లలో ఊహించుకుంటేనే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. కళ్ళు దొబ్బాయా? రాముడు గురించి కాదంట. ఎస్, రామరాజ్యం ఎలా ఉంటుందో ఈ దేశానికి తెలుసు కావచ్చు. అంటే నీలాంటి అబద్ధాలతో పుట్టి సొల్లువాగుడు వాగే, అంటే చరిత్రను వక్రీకరించేటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి సన్నాసులకి ఏం చెప్తాం చెప్పండి? రామరాజ్యం అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆ రామరాజ్యాన్ని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూడు. రాముడిని దేశం నుంచి నువ్వు కాదు, మీ తాత ముత్తాతలు, నీ తరం కాదురా, నీ ఎంతమంది వచ్చినా ఇక్కడ ఈ దేశంలో రాముడిని పక్కకు నెట్టడం అనేది జరగదు. రాజకీయాలకి రాముడికి ఏంటి సంబంధం అంటావా? అసలు రాజకీయం అంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో రాముడి దగ్గర నుంచే నేర్చుకుంది ఈ రాజకీయం. గుర్తుపెట్టుకో. గుడిలో బొట్లు పెడుతున్నాడు, కడుక్కోవటమా? అంటే ఏ పని చేయట్లేదా? అంటే నీకు ఎంత అహంకారం, ఒళ్ళంతా ఎంత బలుపు ఉంటే ఆయన మొక్కుకున్నటువంటి మొక్కుని అవహేళన చేస్తావు నువ్వు. అసలు ఆయన ఒక మొక్కుగా మొక్కుకున్నటువంటి ఆ చాలామంది మొక్కుకుంటారు, వాళ్ళందరినీ కూడా అన్నట్టేగా నువ్వు. అది కాదు కావాల్సింది అంటే ఆయన మొక్కుకున్న మొక్కుకి అదే నేను చెప్తుంది. అక్కడ కల్తీ జరిగిందిరా అని చెప్తుంటే, అక్కడ సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ అక్కడ ఇస్తున్నటువంటి రిపోర్ట్లు చూస్తుంటే అసలు నెయ్యే లేదురా అని చెప్తుంటే నోట్లో ఏం పెట్టుకుంటారా నాయన మీరందరూ? ఏంటి అసలు ఈ దరిద్రం ఆంధ్రప్రదేశ్కి లేదంటే మన భారతదేశానికి అంట? ఇలాంటి పుండాకోరు మాటలు వినటానికా అంట? పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగితే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు, టెర్రరిస్టులకి ఈయన వత్తాసు పలుకుతూ ట్వీట్లు చేస్తాడు. జైల్లో మొన్న ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్లో జరిగినటువంటి టెర్రరిస్టులకి వాళ్ళని అరెస్ట్ చేస్తే రిలీజ్ చేయాలని చెప్పి ట్వీట్లు చేసినటువంటి గొప్ప వేస్ట్ ఫెలో ఇతను గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందా? ఇతను గురించి ఇతను నోటికి ఏదో వస్తుంది మాట్లాడతాడా? ఒక చిన్నపిల్లలకి ఒక ఆర్గనైజేషన్ పెట్టి టెర్రరిజం యాక్టివిటీస్ చేపిస్తున్నటువంటి వ్యక్తి ఇతను. ఆ వ్యక్తులకి ఈ దేశం సంస్కృతి సాంప్రదాయాలు హిందుత్వం మీద ద్వేషం పెంచేలా బుక్స్ అన్నీ కూడా రెడీ చేసి ఆ సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి ఇతను. నేను చెప్తుంది నిజమైతే రీసెంట్గా మనం కొన్ని వేరే ఛానల్స్లో కూడా నేను కూడా చేశాను. శివశక్తికి కళ్యాణ్ గారు అనుకుంటా, ఆయన చెప్పాడు, చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇతను చేసేటువంటి అక్రమాలన్నీ నీకు అది దేశం మీద విషం చిమ్మేటువంటి కుట్రని, తీవ్రవాదులు తయారు చేసేటువంటి వ్యక్తుల్ని తయారు చేస్తున్నాడు ఇతను. ఓ సంస్థ పెట్టి దాని గురించి చూడండి.
చెప్తున్నాను కదా, ప్రకాష్ రాజ్ నిన్ను ఈ దేశం నుంచి తరిమేసే టైం దగ్గర పడింది, గుర్తుపెట్టుకో. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంకోసారి ఏదన్నా హిందుత్వం గురించి, రాముడి గురించి, ఇంకొకరి గురించి మాట్లాడాలంటే నీకు ఇంకా చెప్తున్నాను కదా, చాలా దగ్గర పడ్డాయనే చెప్పాలి రోజులు.